ఒక ఆన్లైన్ స్కామ్ వల్ల మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయా? అయితే ఆర్బీఐ మళ్ళీ ఆ డబ్బు మీకు వెనక్కి ఇప్పించగలదని మీకు తెలుసా? ఒకవేళ మీరు స్కామర్ తో ఓటీపీ షేర్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లో కాంపెన్సేషన్ పొందడానికి ఛాన్స్ ఉంది అని మీకు తెలుసా? కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఫ్రాడ్ జరిగిన తర్వాత మీకు కేవలం 5 రోజులు ఉంటాయి. ఆ డెడ్ లైన్ మిస్ అయితే లా ఇచ్చిన ప్రొటెక్షన్ మొత్తం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ కాంపెన్సేషన్ బర్డన్ మొత్తం బ్యాంక్స్ మీద కాదు, కొంత అమౌంట్ ని ఆర్బీఐ కూడా బేర్ చేయబోతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ రూల్స్ అందరికీ అప్లై అవుతాయా? ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి? ఆన్లైన్ ఫ్రాడ్ జరిగిన తర్వాత మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేయాలి? ఈ వీడియోలో కంప్లీట్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇమాజిన్ చేయండి, మీరు ఆఫీస్ లో ఉన్నారు లేదా ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు. సడన్లీ మీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ చేసి చూస్తే 18,000 డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఒక్క సెకండ్ కి ఏం జరిగిందో మీకు అస్సలు అర్థం కాదు. మీరు ఏమీ కొనలేదు, ఎవరికి మనీ ట్రాన్స్ఫర్ చేయలేదు, కానీ అకౌంట్ నుంచి డబ్బులు మాత్రం కట్ అయ్యాయి. సో మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారు? బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తారు. ఆ కాల్ కనెక్ట్ అయ్యే వరకు మీ మైండ్ లో ఒక్కటే క్వశ్చన్, నా డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయా? సో కొన్ని ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సింపుల్ గా ఉండేది కాదు. ఫ్రాడ్ ఎలా జరిగింది, ఎవరి మిస్టేక్, కస్టమర్ కేర్లెస్సా, బ్యాంక్ సెక్యూరిటీ ఫెయిల్ అయిందా, ఇలా నెలల పాటు ఆర్గ్యుమెంట్స్ నడిచేవి. చాలా మంది కస్టమర్ కి రీఫండ్ కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మార్చడానికి ఆర్బీఐ ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది. అసలు ఆర్బీఐ తీసుకొచ్చిన ఆ కొత్త రూల్ ఏంటి? ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? ఆన్లైన్ ఫ్రాడ్ జరిగిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అండ్ ఆల్సో ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ మిస్టేక్ మీదైనా కూడా అప్పుడు కూడా కాంపెన్సేషన్ వస్తుందా? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందు ఫస్ట్ క్వశ్చన్, ఈ కొత్త ఆర్బీఐ రూల్ ఏంటి? జూన్ 24, 2026 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్ రిలీజ్ చేస్తుందండి. పేరు లీగల్ గా ఉన్న మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్డినరీ బ్యాంక్ కస్టమర్ కి కొత్త ప్రొటెక్షన్ క్రియేట్ చేయడం. ఈ రూల్స్ ఇమీడియట్ గా స్టార్ట్ అవడం లేదండి. అఫీషియల్ గా January 1, 2027 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంటే ఆ డేట్ తర్వాత జరిగిన ఎలిజిబుల్ డిజిటల్ ఫ్రాడ్ కేసెస్ కి ఈ ప్రొటెక్షన్స్ అప్లై అవుతాయి. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి? యూపీఐయా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్? ఆర్బీఐ అఫీషియల్ డాక్యుమెంట్ లో దీన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, షార్ట్ గా చెప్పాలి అంటే ఈబీటీ అని పిలిచింది. సింపుల్ గా చెప్పాలి అంటే డిజిటల్లీ మనీ మూవ్ అయ్యే ఆల్మోస్ట్ ప్రతి ట్రాన్సాక్షన్ ఈ కేటగిరీ కిందకే వస్తుంది. సరే, ఇప్పుడు అస్సలైన క్వశ్చన్, ఫ్రాడ్ జరిగింది, అకౌంట్ నుంచి మనీ పోయాయి, మరి ఆ లాస్ ఎవరు బేర్ చేస్తారు? కస్టమరా, బ్యాంకా, లేదా ఇంకెవరైనా? నిజానికి ఈ కంప్లీట్ ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ మొత్తం ఈ ఒక్క క్వశ్చన్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఆన్సర్ చెప్పే ముందు ఆర్బీఐ ఒక ఇంపార్టెంట్ రూల్ క్లియర్ గా చెప్పిందండి. ఇంతవరకు బ్యాంక్ సింపుల్ గా మీ మిస్టేక్ కాబట్టి రీఫండ్ ఇవ్వలేము అని చెప్పేది. కానీ ఇప్పుడు కస్టమర్ మిస్టేక్ అని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బ్యాంక్ పైనే ఉంటుంది. అంటే బ్యాంక్ మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అంటే అది ప్రూవ్ చేయాలి. జస్ట్ అజ్యూమ్ చేసి రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. మరి ఫ్రాడ్ ఎలా జరిగిందనే దాన్ని బట్టి ఆర్బీఐ 3 సిచ్యువేషన్స్ క్రియేట్ చేసింది. బ్యాంక్ మిస్టేక్, థర్డ్ పార్టీ మిస్టేక్, కస్టమర్ మిస్టేక్. ఈ 3 సిచ్యువేషన్స్ లో రూల్స్ ఎలా వర్క్ అవుతాయో ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు బ్యాంక్ మిస్టేక్. ఒకవేళ ఫ్రాడ్ బ్యాంక్ సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల జరిగిన, సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల జరిగిన, లేదా మ్యాండేటరీ ఫ్రాడ్ అలర్ట్ పంపించకపోయినా కస్టమర్ కి జీరో లయబిలిటీ. అంటే అకౌంట్ నుంచి పోయిన అమౌంట్ మొత్తం బ్యాంక్ రిటర్న్ చేయాలి. ఫ్రాడ్ అనేది బ్యాంక్ మిస్టేక్ వల్ల జరిగిందని ఎస్టాబ్లిష్ అయితే కంప్లీట్ రీఫండ్ ఇవ్వాల్సిందే. సరే, కానీ అన్ని ఫ్రాడ్స్ బ్యాంక్ మిస్టేక్ వల్ల జరగవు. కొన్నిసార్లు ప్రాబ్లం థర్డ్ పార్టీ సిస్టమ్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కి పేమెంట్ గేట్వే, షాపింగ్ యాప్ కావచ్చు, టెలికాం ప్రొవైడర్ లాంటి సిస్టమ్స్. ఈ సిచ్యువేషన్ లో కస్టమర్ కి జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఒక్క కండిషన్. ఆ కండిషన్ ఏంటి అంటే ఫ్రాడ్ జరిగిన 5 క్యాలెండర్ డేస్ లోపు బ్యాంక్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 5 డే విండోలో రిపోర్ట్ చేస్తే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఆ డెడ్ లైన్ మిస్ అయితే మాత్రం రీఫండ్ బ్యాంక్ ఇంటర్నల్ పాలసీ మీద డిపెండ్ అవ్వచ్చు. సో మనం ఇప్పటి వరకు ఈజీ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మరి చాలా మంది అడిగే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ మిస్టేక్ నాదే అయితే, అంటే మిస్టేక్ కస్టమర్ దే అయితే ఏం చేయాలి? సపోజ్ ఎవరో బ్యాంక్ ఎంప్లాయీని కాల్ చేసి ఓటీపీ తీసుకున్నారు, లేదా ఫిషింగ్ లింక్ క్లిక్ చేశారు, లేదా ఫేక్ యాప్ ఇన్స్టాల్ చేశారు. ఇంతవరకు ఆన్సర్ ఒక్కటే, మీ మిస్టేక్ మీ లాస్. కానీ ఇక్కడ ఆర్బీఐ నోటిఫికేషన్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. ఫస్ట్ టైం ఆర్బీఐ ఒక ఇంపార్టెంట్ రియాలిటీని అక్నాలెడ్జ్ చేసింది. సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు
అంతా సోఫిస్టికేటెడ్ గా స్కామ్స్ చేస్తున్నారు. సో దీని కారణంగా కొన్నిసార్లు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మోసపోతున్నారు. అందుకే కస్టమర్ మిస్టేక్ అయిన ప్రతి కేస్ ని ఒకేలా ట్రీట్ చేయకూడదని ఆర్బీఐ డిసైడ్ చేసింది. కానీ దీని అర్థం ఓటీపీ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ వస్తుందని కాదండి. ఆర్బీఐ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెట్టింది. ఫ్రాడ్ వల్ల మీ గ్రాస్ లాస్ 50,000 లోపల ఉంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత మీరు జెన్యూన్ విక్టిమ్ అని ఎస్టాబ్లిష్ అవుతే మీ నెట్ లాస్ లో 85% వరకు కాంపెన్సేషన్ పొందొచ్చు. కానీ మాక్సిమం కాంపెన్సేషన్ 25,000 రూపీస్ వరకే ఉంటుంది. ఇంకా ఈ బెనిఫిట్ లైఫ్ టైమ్ లో ఒక్కసారి మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు. మరి కాంపెన్సేషన్ పొందాలి అంటే ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. ఫ్రాడ్ గుర్తించిన వెంటనే 5 క్యాలెండర్ డేస్ లోపల అంటే 5 వర్కింగ్ డేస్ లోపల నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. లేదా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి కాల్ చేయాలి. ఆ తర్వాత ఇమీడియట్ గా మీ బ్యాంక్ కి కూడా అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేయాలి. సో ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మాత్రమే కాంపెన్సేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. సో ఈ కండిషన్ ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్కామర్ మీ అకౌంట్ నుంచి 40,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి. మీరు ఇమీడియట్ గా బ్యాంక్ కి రిపోర్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ టైంలో 15,000 రూపీస్ మాత్రమే కవర్ చేసింది. అంటే మీ యాక్చువల్ లాస్ ఇప్పుడు 25,000. ఈ రిమైనింగ్ లాస్ మీద ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ ప్రకారం 85% కాంపెన్సేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే అప్రాక్సిమేట్లీ 21,250 వరకు కాంపెన్సేషన్ పొందే అవకాశం ఉంటుంది. కానీ కంప్లీట్ అమౌంట్ రిటర్న్ కాకపోయినా కస్టమర్ పర్మనెంట్ గా మొత్తం లాస్ అవ్వకుండా ప్రొటెక్షన్ క్రియేట్ చేయడమే ఈ ఫ్రేమ్ వర్క్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వస్తుందండి. ఈ కాంపెన్సేషన్ ఎవరిస్తారు? బ్యాంకా, గవర్నమెంటా? నిజం చెప్పాలంటే బర్డన్ మొత్తం ఒక బ్యాంక్ మీద ఉండదు. ఆర్బీఐ కూడా ఈ కాంపెన్సేషన్ ఫ్రేమ్ వర్క్ లో తన షేర్ ని కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఇక మిగిలిన అమౌంట్ కస్టమర్ బ్యాంక్, బెనిఫిషియరీ బ్యాంక్ షేర్ చేసుకుంటాయి. అంటే ఆన్లైన్ ఫ్రాడ్ విక్టిమ్ ని ప్రొటెక్ట్ చేయడానికి కంప్లీట్ బ్యాంకింగ్ ఎకో సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోకండి. ఈ ఫ్రేమ్ వర్క్ ఉంది కాబట్టి కేర్లెస్ గా ఉండొచ్చు అని కాదు. కాంపెన్సేషన్ అనేది ఎక్సెప్షన్, ప్రివెన్షన్ మాత్రం బెస్ట్ ప్రొటెక్షన్. అందుకే ఫ్రాడ్ జరిగిన వెంటనే రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి ఫ్రాడ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వీక్స్ పట్టొచ్చు. అప్పటి వరకు కస్టమర్ అకౌంట్ నుంచి మనీ ఆల్రెడీ పోయింది. ఈఎంఐ ఉండొచ్చు, డైలీ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు. ఈ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి ఆర్బీఐ ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు షాడో రివర్సల్. ఇక్కడ పేరు టెక్నికల్ గా ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్ అండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకముందే బ్యాంక్ టెంపరీగా డిస్ప్యూటెడ్ అమౌంట్ ని ప్రొవిజనల్ క్రెడిట్ గా మీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఇది ఫినాన్షియల్ రీఫండ్ కాదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు కస్టమర్ ఫినాన్షియల్ ప్రెజర్ లో ఉండకూడదు అనే ఉద్దేశంతో క్రియేట్ చేసిన టెంపరరీ రిలీఫ్. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫ్రాడ్ జెన్యూన్ అని కన్ఫర్మ్ అయితే అదే అమౌంట్ ఫైనల్ రీఫండ్ గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఆర్బీఐ చేంజెస్ ఇక్కడితో ఆగలేదు. చాలా మంది ఆన్లైన్ ఫ్రాడ్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్ వల్లనే. అందుకే January 1, 2027 నుంచి 500 కన్నా ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి బ్యాంక్స్ ఇమీడియట్ గా ఎస్ఎంఎస్ అలర్ట్ పంపించాలి. ఇంకా ఈ అలర్ట్స్ కోసం కస్టమర్ నుంచి సపరేట్ గా ఎస్ఎంఎస్ చార్జెస్ కలెక్ట్ చేయకూడదని ఆర్బీఐ చాలా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే ఫాస్ట్ అలర్ట్స్ ఉంటే ఫ్రాడ్ ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు, ఫాస్ట్ గా రిపోర్ట్ చేయొచ్చు, కాంపెన్సేషన్ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఏంటి అంటే, ఫ్రాడ్ జరిగిన వెంటనే డిలే చేయకండి. 5 రోజుల లోపల సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా 1930 హెల్ప్ లైన్ ని కాంటాక్ట్ చేయండి. ఆ తర్వాత ఇమీడియట్ గా మీ బ్యాంక్ కి రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ 5 రోజులు మీ బిగ్గెస్ట్ ప్రొటెక్షన్. ఫైనల్ గా ఒక విషయం అండి, ఆర్బీఐ రూల్స్ ఫ్రాడ్ తర్వాత మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలవు, కానీ ఫ్రాడ్ జరగకుండా ఆపడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఓటీపీ, పిన్, సివివి ఎవరితో షేర్ చేయకండి. అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయకండి. స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. ఎందుకంటే అవేర్నెస్ కన్నా పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ ఇంకోటి లేదు. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి, ఎస్పెషల్లీ పేరెంట్స్ తో. ఎందుకంటే సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్ లో సీనియర్ సిటిజన్స్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఇలాంటి ఇంపార్టెంట్ ఫినాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. Until then, stay alert and protect your hard-earned money. This is Abulay Syed. Thanks for watching. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.